Hey, welcome to N8N Masterclass, N8N Complete Course. మీకు లాస్ట్ కోర్స్లో N8N ప్రీ రెగ్విసిట్ కోర్స్ ఇచ్చాను. ఆ కోర్స్ ఒకవేళ మీకు ఐటీ నాలెడ్జ్ లేదు, నేను నాన్ ఐటీ అంటే కనుక ఫస్ట్ ఆ కోర్స్ కంప్లీట్ చేసి ఇక్కడ రండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఐటీ నాలెడ్జ్ యూ కెన్ స్టార్ట్ విత్ దిస్ కోర్స్ డైరెక్ట్లీ. సో ఫ్రెండ్స్, మోస్ట్ హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎన్రోలింగ్ టు దిస్ కోర్స్. ఇప్పుడు N8Nని మనము కంప్లీట్గా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తే సమ్ గుడ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ వచ్చేంత వరకు మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఇది ఫ్రీ వీడియో లెక్క ఇస్తున్నానని చెప్పి మీరేమీ దీన్ని తక్కువగా చూడకూడదు. ఇది మీరు ఫాలో అయితే మీరు కంఫర్టబుల్గా N8Nని మీరు వర్క్ ఫ్లోస్ మీరు ఎగ్జిక్యూట్ చేయవచ్చు. ఇంకా మీకు పర్సనల్గా నా గైడెన్స్ కావాలంటే నా నెంబర్ వచ్చి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. యూ కెన్ కాంటాక్ట్ మీ ఎట్ ఎనీ టైమ్, రైట్? So next we jump into the N8N. N8N ఆటోమేషన్ ఇవి నేర్చుకోవాలంటే 80% మైండ్ సెట్ అండ్ 20% ఇస్ ద స్కిల్ సెట్. మీరు 80% మీరు మీ యొక్క మైండ్ని దాన్ని ట్యూన్ చేసుకోవాలి మీరు, రైట్? మరి దీనికి కొంచెం మీకు ఫస్ట్ మీకు ఒక ఈ జర్నీ గురించి ఫుల్ క్లారిటీ, 100% క్లారిటీ, నేను ఏ దారిలో పోతున్నాను అన్న క్లారిటీ మీకు ఉన్నట్టయితే మీ జర్నీలో మీరు ఫోకస్ ఉంటుంది. ఆల్వేస్ క్లారిటీ గివ్స్ ద ఫోకస్. లేకపోతే ఏమిటంటే ఫాస్ట్గా డైవర్ట్ అయిపోతారు, కన్సిస్టెన్సీ మిస్ అవుతారు. కాబట్టి ట్రై టు గెట్ ది క్లారిటీ. క్లారిటీ అంటే మీరు డెసిషన్, ఓకే నేను ఇంకొక నెక్స్ట్ 3 months ఐ వాంట్ టు పుట్ ఆల్ మై ఎఫర్ట్స్ ఇన్ ద ఏఐ ఆటోమేషన్, రైట్? క్లారిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లారిటీలో మనకు కావాల్సింది వెరీ క్లియర్ గోల్. మీరు ప్రశాంతంగా కూర్చొని మీ గోల్ని సెట్ చేసుకోండి. నెక్స్ట్ 3 monthsలో, నెక్స్ట్ 1 monthలో మీరేం చేయాలా, నెక్స్ట్ 90 daysలో మీ గోల్ ఏంటి, నెక్స్ట్ 1 year గోల్ ఏంటి, నెక్స్ట్ 5 year గోల్ ఏంటి, నెక్స్ట్ 10 years గోల్ ఏంటని మీ గోల్ని ప్రాపర్గా మీరు డ్రాఫ్ట్ చేసుకోండి. దానికి మైండ్ ఫిక్స్ చేసుకోండి. ఆ గోల్ని మీరు చేసుకున్న తర్వాత దాన్ని మీరు రిపీటెడ్గా మీరు దాన్ని చూస్తూ ఉండాలి, రైట్? ఆ తర్వాత డిసైడ్ ద రూట్. ఏ రూట్లో నేను నా గోల్ని అచీవ్ చేయాలనుకుంటున్నాను, ఆ ఒక్క స్ట్రాటజీని మీరు ప్రిపేర్ చేసుకోండి. పలానా మెంటర్ దగ్గర వెళ్తున్నాను, పలానా యూట్యూబ్ వీడియో చూడాలనుకుంటున్నాను, పలాని ట్యుటోరియల్ ద్వారా పోవాలనుకుంటున్నాను, ఒక ప్రాపర్గా దిస్ ఈజ్ ద వే ఐ వాంట్ టు ఫాలో అని చెప్పి. సో దెన్ ఫిక్స్ ద కంపాస్. ఆ ఒక దారిలో వెళ్ళేందుకు మీరు డిసైడ్ అని గోల్ డిసైడ్ చేసుకున్న తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎస్, దిస్ ఈజ్ మై గోల్ ఫర్ ద నెక్స్ట్ 3 months. ఐ వాంట్ టు ఎర్న్ దిస్ మచ్ ఆఫ్ మనీ, 5 lakhs కానీ 3 lakhs కానీ 10 lakhs కానీ వాట్ ఎవర్ అమౌంట్ మనీ మీరు రాసుకోండి. ఐ వాంట్ టు ఎర్న్ దిస్ మనీ, దిస్ మై గోల్, నాకు ఈ జాబ్ సంథింగ్, రైట్? నెక్స్ట్, బిలీవ్ అండ్ ట్రస్ట్. మీ మీద మీకు 100% నేను చేయగలను, మీరు చేయగలరు. ఆ బిలీఫ్ మీరు ఉండాలి. మీకు ఆ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడే మీరు మీరు అచీవ్ చేయగలుగుతారు. మీరు చేయలేరు అంటే మీరు చేయలేరు, చేయగలరు అంటే చేయగలరు. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రస్ట్ యువర్ మెంటార్. సో వాట్ ఎవర్ మెంటార్, హూ ఎవర్ మెంటార్ యూ చూస్ ఇన్ దిస్ వే, ట్రస్ట్ ద మెంటార్ 100% అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్. మీకు ఎప్పుడు ట్రస్ట్ వస్తుంది అంటే మీ అంతటా మీరు మార్కెట్ని రీసెర్చ్ చేసి, ఎస్, మీరు ఇప్పుడు ఈ రోజున రీసెర్చ్ చేయడం చాలా ఈజీ. పర్ప్లెక్సిటీ చాలా మంచి టూల్స్ ఉన్నాయి. మార్కెట్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా ఈజీ. మీరు రీసెర్చ్ చేసి, ఎస్ ఈ ప్రాసెస్లో కనుక నేను ఫాలో అయితే ఐ కెన్ ఎర్న్ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్, ఐ కెన్ ఎర్న్ గుడ్ జాబ్ అని మీరు ట్రస్ట్ చేయండి మెంటార్ని, ప్రాసెస్ని, రైట్? వీటన్నిటికంటే ఎక్కువ మీకు ఈ జర్నీ మీద విపరీతమైన ప్యాషన్ ఉండాలి. ఈ వర్క్ మీద మీకు లవ్ ఉండాలి. ఏదో కష్టపడి ఇష్టం లేకుండా పని చేస్తే అది ఎక్కువ కాలం చేయలేరు. సో యూ నీడ్ టు హ్యావ్ ట్రెమండస్ లవ్ అబౌట్ దిస్. నేర్చుకోవాలని తపన ఉండాలి, క్యూరియాసిటీ ఉండాలి, రైట్? ఇంక్రీజ్ దట్ క్యూరియాసిటీ, ఇంక్రీజ్ దట్ థింగ్. ఈవెన్ మార్నింగ్ నుంచి నైట్ 10 వరకు కూర్చున్నా సరే మీకు ఇంకా అలసిపోకూడదు బాడీ. ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ మీరు డెవలప్ చేసుకోవాలి. ప్యాషన్, ప్రాసెస్ ఎంజాయ్ చేయాలి, రైట్? దీనికి ఇలా చేయాలంటే కొన్ని డైలీ డోసులు ఉన్నాయి. నేను ఒక డిస్క్రిప్షన్లో నేను ఒక ఆడియో రికార్డ్ పెడతాను, ద స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి. అది డైలీ మార్నింగ్ ఉంటుంది, ఒక 23 minutes వరకు ఉంటుంది. తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ డైలీ మార్నింగ్ ఒకసారి లిజన్ చేస్తే అది మీ సబ్ కాన్షియస్ మైండ్ని రివైర్ చేస్తుంది. మీ గోల్ టువర్డ్స్ మీకు ఆ ఫ్రీక్వెన్సీ పెంచుతుంది మీ బాడీలో, రైట్? అండ్ కంపల్సరీ డైలీ ఫిజికల్ వర్కౌట్ చేయాలి. ఈవెన్ వాకింగ్ చేస్తారా, మీరు రన్నింగ్ చేస్తారా, యోగా చేస్తారా, ఫిజికల్ వర్కౌట్ కంపల్సరీ చేయాలి. అప్పుడే మీ బాడీలో ఎనర్జీ ఉంటుంది, రైట్? అండ్ ప్రాపర్ స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కష్టపడం కదా అని చెప్పి స్లీప్ లేకుండా మీరు ఎక్కువసేపు స్పెండ్ చేసినా సరే మీ బాడీ సహకరించదు. నెక్స్ట్, ఫ్యామిలీతోని కూడా ఎక్కువ స్పెండ్ చేసి మీరు అన్ని విధాలుగా మీ మైండ్ కూడా చాలా హ్యాపీగా చూసుకోవాలి.
So this is the mindset you need to cultivate for next 90 days to get into this automation business, right? Next, we see about the ఆపర్చునిటీస్. సార్ ఇది నేర్చుకుంటున్నారు శ్రీను, మరి ఆపర్చునిటీస్ ఏంటి అని కనుక మీరు చూసినట్టయితే మీకు 3 kinds ఆఫ్ ఆపర్చునిటీస్ మీకు వస్తాయి. ఒకటి జాబ్ ఆపర్చునిటీ, సెకండ్ ఫ్రీలాన్స్ వర్క్, అండ్ థర్డ్ స్టార్టప్. జాబ్ అనేది జాబ్స్ ఉన్నాయి, లేవని కాదు. ప్రాపర్ వేలో సెర్చ్ చేస్తే మీరు కనుక ప్రాపర్గా నేర్చుకుంటే 8 to 15 lakhs వరకు మీకు శాలరీస్, ఈవెన్ 1 year ఎక్స్పీరియన్స్తో కూడా ఇంత మార్కెట్ ఉంది ఈ ఆటోమేషన్ స్కిల్కి. ఓకే, బట్ యూ హ్యావ్ టు లెర్న్ 13 days 90 days ఫుల్ ఫోకస్తో మీరు నేర్చుకుని ఉండాలా. మీరు చాలా ఏజెంట్స్ మీ ఓన్ ప్రాజెక్ట్ నేర్చుకుని ఉండాలా. అప్పుడు డెఫినెట్గా మీకు జాబ్ దొరుకుతుంది. జాబు దొరకాలి అని నేర్చుకుంటే జాబ్ దొరకదు. సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఎక్స్పర్టైజ్ అవ్వాలి అని నేర్చుకుంటే జాబ్ అనేది బై ప్రొడక్ట్, రైట్? ఇంకోటి ఫ్రీలాన్స్ వర్క్. నేను జాబ్కి వెళ్ళి నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంట్లో నుంచే నేను వర్క్ చేస్తాను అంటే చాలా ఆపోజిట్ ఉంది. మీ లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ కనుక ఆప్టిమైజ్ చేసుకుంటే ఒక 10-15 days మీరు సంబంధించిన క్లయింట్స్ మీరు పట్టుకుంటే మీకు డెఫినెట్గా మీకు ప్రాజెక్ట్ దొరుకుతుంది. దీనివల్ల మీకు 50K to 1.5 lakh వరకు ఎర్న్ చేసే ఆపర్చునిటీ ఫ్రీలాన్స్ వర్క్లో ఉండింది. నెక్స్ట్ థర్డ్ వచ్చి స్టార్టప్. ఇఫ్ యూ వాంట్ ఎస్టాబ్లిష్ ఎ స్టార్టప్, యూ కెన్ ఎస్టాబ్లిష్ స్టార్టప్. దాట్స్ మీ కెపాసిటీని బట్టి మీ యొక్క ఎర్నింగ్ పవర్ ఉంటుంది, రైట్? ఇంకా నెక్స్ట్ 5 yearsలో దీని యొక్క డిమాండ్ అనేది ఎలా ఉంటుంది చూస్తే, యూఎస్ మార్కెట్, గ్లోబల్ మార్కెట్స్లో, ఇండియాలో ఆటోమేషన్ అనేది ఇప్పటికీ ఎట్ ఎర్లీ స్టేజెస్లో ఉంది. దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఫర్ ది ఆటోమేషన్ మార్కెట్. చాలా బ్యాంక్స్, చాలా కెఫేస్, చాలా బిజినెసెస్ దే షుడ్ స్టిల్ రన్నింగ్ ఆన్ ద మాన్యువల్ ప్రాసెస్. సో ఆటోమేషన్కి ఇస్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ది ఆపర్చునిటీస్ అండ్ మైండ్ సెట్ యూ నీడ్ టు కల్టివేట్ ఫర్ నెక్స్ట్ 90 days. దెన్ వీ సీ అబౌట్ ది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కింద ఎనటెన్ వెరీ డీటెయిల్లీ. సో ప్రతి టాపిక్ని డీటెయిల్గా మీరు ఫాలో అయ్యి ప్రతి ఎక్సర్సైజ్ని డీటెయిల్గా ప్రాక్టీస్ చేయండి, సో దాట్ యూ కెన్ గ్రాబ్ ఆపర్చునిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ సెషన్. వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎల్ కోర్స్. సో ఈ కోర్స్ కంటే ముందు ప్రీ రిక్విజిట్ కోర్స్ ఉంది. ఒకవేళ మీకు టెక్నికల్గా నాలెడ్జ్ లేదు అనుకుంటే కనుక ఫస్ట్ ఆ కోర్స్ కవర్ చేసిన తర్వాత ఇక్కడికి రండి. ఆ కోర్సులో ఏపీఎస్ గురించి, జేఎస్ఎన్ గురించి, ఎస్టీటీపీ గురించి డిస్కస్ చేశాము. అది చేసిన తర్వాత ఇక్కడికి వస్తే మీకు కంఫర్ట్గా ఉంటుంది. సో ఇది ఫస్ట్ సెషన్ ఇన్ ద N8N. సో ఈ సెషన్లో నేను యూజువల్గా N8N అంటే టెక్నికల్గా ఆ ఒక నోట్స్ అనో, ఆ టెక్నికల్ టర్మినాలజీ అనో, అది ఎవరు స్థాపించారు, ఎప్పుడు వచ్చింది, ఇదంతా కంటే కూడా ఫస్ట్ పాయింట్ మనం N8N ఎందుకు నేర్చుకుంటున్నాము, N8N నేర్చుకోవడం వల్ల బిజినెసెస్కి ఏమి ఉపయోగము, అంటే మనం N8N నేర్చుకొని బిజినెసెస్కి ఎలా హెల్ప్ చేస్తాము, వాళ్ళు ఎందుకు మనీ ఇస్తారు, N8Nకి మనం చేసే ఆటోమేషన్ వల్ల బిజినెస్కి వచ్చిన లాభం ఏంటి, వాడికి లాభం వస్తేనే డెవలపర్కి ఇస్తాడు, లేకపోతే టెక్నికల్ టీమ్కి వస్తుంది కదా, వాళ్ళకి వచ్చే లాభం ఏంటి, ఎందుకు N8N వాల్యుబుల్, ఎందుకు ఆటోమేషన్ వాల్యుబుల్ అని ఫస్ట్ డిస్కస్ చేద్దాం. మీకు ఈ వై క్లియర్ అయిన తర్వాత ఎట్లా హౌ అనేది తర్వాత చూసుకోవచ్చు. ఓకే, వాటನ್ನು కూడా ఏంటి N8N అని కూడా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై వై యు ఆర్ గోయింగ్ టు లెర్న్ N8N, ఎందుకు నేర్చుకుంటున్నాం అనే దాని మీద ఫస్ట్ ఫోకస్ పెడతాం, రైట్? సో ఈ కోర్స్ అనేది చాలామంది ఫస్ట్ మీకు ఒక ఐడియా ఏంటంటే వీఆర్ లెర్నింగ్ ఆటోమేషన్స్, రైట్? N8N ఈజ్ అన్ ఆటోమేషన్ టూల్. ఈ ఆటోమేషన్ అనేది కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. 1980s నుంచి ఉంది, 60s నుంచి ఉంది, ఆటోమేషన్ జరుగుతుంది. కాకపోతే ఏఐ వచ్చిన తర్వాత ఏ హెల్ప్తో ఆటోమేషన్ చేయడం అనేది ఈ మధ్య ఎక్కువైపోయింది, అందుకు ఇది ఎక్కువ బూమ్ అవుతుంది, రైట్? N8N ఆటోమేషన్ కన్నా ముందే ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు డిలే విత్ దిస్ కైండ్ ఆఫ్ థియరీ. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ద సినారియోస్. మీకు ఎక్కడ N8N యూజ్ చేస్తుంది బిజినెస్లో ఒకసారి చెక్ చేద్దాం, రైట్? మీకు కొన్ని సినారియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఒక బిజినెస్ గురించి ఐడియా వస్తుంది. ఏ బిజినెస్ అయినా సరే, ఈ ప్రపంచంలో ఏ బిజినెస్ అయినా సరే వాళ్ళకి 2 ఇంపార్టెంట్. ఒకటి, వాళ్ళ రెవెన్యూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజున నేను బిజినెస్లో నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాను అంటే నా గోల్ ఏంటంటే ఇంకొక 3-4 monthsలో నేను నెలకి 1,00,000 సంపాదిస్తానా, 2,00,000 సంపాదిస్తానా, 10,00,000 సంపాదిస్తానా, నా గోల్ అనేది, నా ఇన్కమ్ గోల్ పెంచుకుంటూ ఉంటారు. ఏ బిజినెస్ ఓనర్ సరే దానికే పాయింట్అవుట్ చేస్తుంది, దాని మీద ఫోకస్గా ఉంటారు బిజినెస్ ఓనర్స్. దే వాంట్ టు ఇంక్రీజ్ దేర్ రెవెన్యూ, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రియారిటీ ఆఫ్ ఎనీ బిజినెస్, రైట్? ఇంకోటి, దే వాంట్ టు సేవ్ ద టైం. ఈ రోజున ఒక బిజినెస్ ఓనరు రోజుకి 10 గంటలు 16 గంటలు కష్టపడుతున్నారు బిజినెస్ కోసం.
అయితే అంత కష్టపడడం వల్ల వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీకి టైం కేటాయించలేకపోతున్నారు. మిగతా పనులు సరిగ్గా చేయలేకపోతున్నారు. రైట్? అదే 16 గంటల కష్టంతో వచ్చే ఇన్‌కమ్ కనుక ఏ 6 గంటలతోనో, 7 గంటలతోనే కూడా వస్తే సేమ్ లెస్ ఎఫర్ట్‌తోని గాని అదే ఇన్‌కమ్ వస్తే బిజినెస్ ఓనర్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. రైట్? సో, దే వాంట్ టు సేవ్ ద టైమ్, దే వాంట్ టు ఇంక్రీజ్ ద రెవెన్యూ. ఇఫ్ యూ ప్రొవైడ్ ఏ సొల్యూషన్, మనం ఒక సొల్యూషన్గా ప్రొవైడ్ చేస్తే దట్ విల్ ఇంక్రీజ్ ద రెవెన్యూ ఆఫ్ ది బిజినెస్ అండ్ ఇట్ విల్ సేవ్ ద టైమ్ ఆఫ్ ది బిజినెస్ ఓనర్. ఇది కనుక జరుగుతుంది అంటే బిజినెసెస్ విల్ హ్యాపీ టు పే యూ. వాళ్ళు చాలా హ్యాపీగా పే చేస్తారు. రైట్? ఈ ఎన్ఐటెన్ కానీ ఆటోమేషన్ కానీ అటువంటి ఆపర్చునిటీనే మనకి ఇస్తుంది. యూజింగ్ దిస్ సొల్యూషన్స్ వీ కెన్ ప్రొవైడ్ టు బిజినెసెస్ సో దట్ బిజినెసెస్ కెన్ సేవ్ దేర్ టైమ్ అండ్ ఇంక్రీజ్ దేర్ రెవెన్యూ. ఓకే, దిస్ ఫస్ట్ పాయింట్. మోర్ మనీ ఇన్ లెస్ టైం. ఎందుకు ఎన్ఐటెన్ ఆటోమేషన్ కానీ ఎందుకు సక్సెస్ అవుతుంది అంటే మోర్ మనీ ఇన్ లెస్ టైం. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ యూ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఎలా ఎలా ఈ రెవెన్యూ పెరుగుతుంది తక్కువ టైంలో అనేది డిఫరెంట్ సినారియోస్ చూద్దాము డిఫరెంట్ బిజినెసెస్లో. ఓకే, సో ఫస్ట్ మనము యూజువల్గా డే టు డే వెళ్ళే బిజినెస్ చెక్ చేద్దాము. ఒక రెస్టారెంట్ ఆర్డర్ మేనేజ్మెంట్ అనుకుంటున్నాం. మనం హైదరాబాద్లో ఉంటే కనుక చాలామంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, ఫేమస్ రెస్టారెంట్స్. ప్యారడైజ్ అనో లేకపోతే XYZ అనో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. రైట్? సో ఆ రెస్టారెంట్స్లో ఇప్పుడు ఎలా నడుస్తుంది, దాన్ని మనం ఆటోమేట్ చేయడం వల్ల ఆ రెస్టారెంట్ బిజినెస్ ఓనర్కి కొంచెం లాభం ఏంటి. ఒకవేళ కస్టమర్ కనుక స్విగ్గీలో కానీ ఆ కరస్పాండింగ్ బిజినెస్ యాప్లో కానీ వాడు ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఆర్డర్ వచ్చి కిచెన్లో ఉన్న స్టాఫ్ దగ్గర డిస్ప్లే అవ్వాలి. ఇంతకుముందు ఇప్పుడు ఒక ఆర్డర్ రాగానే బిజినెస్ ఓనర్ దగ్గర వాడి ఒక కంప్యూటర్లోకి పలానా క్యాండిడేట్ బుక్ చేశాడు అని ఓనర్ లోపలికి వెళ్ళి కిచెన్లో బాబు పలానా బుక్ చేశాడు వెంటనే దాన్ని ప్రిపేర్ చేయండిరా అని చెప్పకుండా డైరెక్ట్గా కస్టమర్ బుక్ చేయగానే కిచెన్లో అది ఈ ఆర్డర్ బుక్ అయింది ప్రిపేర్ చేయండి అని డిస్ప్లే అవ్వాలి. రైట్? అలా అయితే ఎలా ఉంటుంది నెక్స్ట్. ఆ తర్వాత అప్డేట్ ద గూగుల్ షీట్ ఇన్వెంటరీ ఇన్ రియల్ టైం. ఓకే, ఈ యొక్క ఆర్డర్ వచ్చిందని షీట్స్లో యాడ్ చేస్తున్నాడు. ఓకే, ఇది పక్కన పెట్టండి. ఆఫ్టర్ డెలివరీ ఆటోమేటికల్లీ సెండ్స్ అండ్ వాట్సాప్ మెసేజ్ టు కస్టమర్ ఆస్కింగ్ ఫర్ ఫీడ్బ్యాక్. సో ఎప్పుడైతే డెలివరీ అయిపోయిందో అయిన తర్వాత ఈ అడ్మిన్ ఒకడు ఓకే డెలివరీ అయిపోయింది కదా మీ ఫీడ్బ్యాక్ ఏంటి అని మన ఫీడ్బ్యాక్ కస్టమర్ సెండ్ చేయకుండా ఆటోమేటిక్ డెలివరీ కన్ఫర్మ్ అయిపోగానే కస్టమర్కి SMS వాట్సాప్ పోవాలి ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పేసి. ఇన్ కేస్ కస్టమర్ కనుక లో రేటింగ్ ఇస్తే కనుక ఆ ఒక అడ్మిన్ స్టాఫ్కి వెళ్ళిపోవాలి, ఎందుకు లో రేటింగ్ ఇచ్చాడు, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి బిజినెస్ని అని ఫీడ్బ్యాక్ అనేది అడ్మిన్ స్టాఫ్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళ బిజినెస్ ఇంకా లో రేటింగ్స్ రాకుండా అవాయిడ్ చేసుకొని బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. సో దట్ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది లో రేటింగ్ వస్తే కనుక. ఒకవేళ కస్టమర్ సూపర్ హ్యాపీ, కస్టమర్ మంచి రేటింగ్ ఇచ్చాడు, మంచి రేటింగ్ ఏం చేయాలంటేనే ఆ రేటింగ్ని గూగుల్ రివ్యూస్లో పంపించుకోవాలి. అప్పుడు అందరికీ విజిబిలిటీ ఉంటుంది బిజినెస్ గురించి, ఇంకా బిజినెస్ గ్రో అవుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ వాళ్ళని హోటల్లో వెళ్ళాలా అంటే ఫస్ట్ ఏం చేస్తున్నారు, గూగుల్ ఓపెన్ చేసి రివ్యూ చెక్ చేస్తున్నారు, ఎంతమంది మంచి రివ్యూస్ ఇచ్చారు అది దానికి అని చెప్పేసి రివ్యూస్ చూసుకొని హోటల్ సెలెక్ట్ చేసుకుంటున్నారు చాలామంది. కాబట్టి ఒకవేళ కస్టమర్ కనుక మంచి ఒక రివ్యూ వస్తే ఆటోమేటిక్గా దాన్ని గూగుల్ రివ్యూస్కి సెండ్ చేయగలగాలి. రైట్? ఓకే, సో ఎవ్రీ వీక్ మొత్తం ఆ వీక్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఆర్డర్స్ అన్నీ కూడా ఒక ఓనర్కి ఒక మంచి రిపోర్ట్ తయారు చేసి పెట్టాలి. రైట్? ఇప్పుడు చాలా హోటల్స్లో ఈ ఒక్క ఆటోమేషన్ లేదు. ఆ హోటల్కి ఒక స్టాఫ్ ఉంటారు, అడ్మిన్ స్టాఫ్ మాన్యువల్గా ఇవన్నీ చేస్తున్నాడు. కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ తెచ్చుకోవడము, రిపోర్ట్ జనరేట్ చేసేసి ఓనర్కి పంపడము, ఒకవేళ 3 స్టార్ రేటింగ్ వస్తే కనుక ఓనర్తో కాంటాక్ట్ అవ్వడం, కస్టమర్తో కాంటాక్ట్ అవ్వడము, 4 కంటే ఎక్కువ వస్తే కనుక మాన్యువల్కి వెళ్ళి గివ్యూస్లో అప్డేట్ చేయడం, సంథింగ్ ఇంత కూడా మాన్యువల్గా జరిగిపోతుంది ఇప్పుడంతా. రైట్? సో ఇవన్నీ ఇట్లా ఆటోమేటిక్గా తిరగడం వల్ల ఏంటంటే ఆ బిజినెస్ ఒక రెప్యుటేషన్ పెరుగుతుంది ఫాస్ట్గా, ఇంకా బిజినెస్కి మనీ ఎక్కువ వస్తుంది. ఈ ఒక్క అడ్మిన్ చేసే ఒక స్టాఫ్ని ఈ ఒక యాక్టివిటీస్ అన్నీ ఎన్ఐటెన్కి కేటాయించేసి ఆ అడ్మిన్కి వేరే ఇంపార్టెంట్ వర్క్ ఇవ్వడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. రైట్? అదొకటి. ఇంకొక జస్ట్ చూడండి, 15-20 అవర్స్ పర్ వీక్ మాన్యువల్ వర్క్, ఆర్డర్ ఎంట్రీ, ఫీడ్బ్యాక్ కలెక్షన్ అంతా జరిగిపోతుంది. 25-30% త్రూ ఇంక్రీజ్ రెవెన్యూ అవుతుంది బెటర్ గూగుల్ రేటింగ్స్ అన్ని రావడం వల్ల. ఓకే, బట్ వెంటనే మనకి డెలివరీ అయిపోగానే కస్టమర్ ఫీడ్బ్యాక్ అడిగితే కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, వెంటనే ఒక క్విక్ రెస్పాన్స్ బాగుంది అని చెప్పేసి. రైట్? సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. రైట్? ఇంకోటి ఈ కామర్స్ ఒక సినారో చెక్ చేద్దాం. ఈ కామర్స్లో కనుక ఆన్లైన్ క్లాతింగ్ స్టోర్ తీసుకుని ఇక్కడ కస్టమర్ యాడ్స్ ఐటమ్ టు ద కార్ట్ బట్ డజంట్ చెక్అవుట్. మరి చాలామంది మనం ఏం చేస్తామంటే ఒకసారి షాపింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి, వాళ్ళ సైట్లోకి వెళ్ళేసేసి వాళ్ళకు నచ్చిన ఒక ఐటమ్స్ అన్నీ పికప్ చేసుకొని షాపింగ్ కార్ట్లో పెడతారు. ఈలోపు వేరే కాల్ రావడం వల్లనో లేకపోతే వేరే యాక్టివిటీ రావడం వల్లనో అది కార్ట్లోనే ఉంటాయి, వారు ఆ వేరే పనిలో బిజీ అయిపోతారు. రైట్?
అలా చాలా బిజినెసెస్‌లో కార్ట్‌లోనే మగ్గిపోవడం, ఆ తర్వాత వాళ్ళు బుక్ చేయకపోవడము, ఆ తర్వాత మర్చిపోవడము, వాడి కస్టమర్‌కి బుక్ చేసి కొనాలని ఉంటుంది. కాకపోతే కస్టమర్‌కి వేరే పనులు చేయడం వల్ల ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయే అవకాశం ఉంది. అలా గాకుండా కస్టమర్‌కి ఒక 2, 3 అవర్స్ తర్వాత "ఏ బాస్ మీరు కార్ట్‌లోకి ఎక్కిచ్చారు, బుక్ చేయలేదు, బుక్ చేయండి" అని రిమైండ్ చేయడం వల్ల కనీసం 10, 15 మంది కస్టమర్సు ఆ రిమైండర్ చూసుకొని బుక్ చేసే అవకాశం ఉంది. సో, బిజినెస్ అనేది గ్రో అయ్యే అవకాశం ఉంది. రైట్? సో, ఆటోమేటిక్‌గా మన పర్సన్ ఎళ్లి కాల్ చేయకుండా ఎప్పుడైతే కస్టమర్ గనుక కార్ట్‌లో బుక్ చేశాడో అప్పటినుంచి 2 అవర్స్ టైం తీసుకొని 2 అవర్స్ తర్వాత ఆటోమేటిక్‌గా కస్టమర్‌కి రిమైండర్ పంపించాలి. హే కస్టమర్ మీరు ఈ ఐటెమ్స్ బుక్ చేశారు. ప్లీజ్ మీరు పేమెంట్‌కెళ్ళండి అని చెప్పేసేసి. రైట్? రిమైండ్ చేయడం. 24 తర్వాత మీరు పంపించిన తర్వాత కూడా కస్టమర్ పట్టించుకోలేదు. వాడు ఇంకా మరి మనసు మార్చుకోకపోవడం జరిగిందో, ఇంకేదో కారణం వల్ల బుక్ చేయలేదు. 24 అవర్స్ తర్వాత వాడికి ఒక 10% డిస్కౌంట్ కూడా పంపించామనుకోండి. అప్పుడు కస్టమర్ అమ్మో! 10% తగ్గిందని చెప్పి ఇమ్మీడియేట్ బుక్ చేసే అవకాశం ఉంది. దానివల్ల రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. 48 అవర్స్ తర్వాత అయితే వాట్సాప్ మెసేజ్ కస్టమర్ సర్వీస్ ఆఫర్ ఇంకేదో కొత్త ఆఫర్ ఇచ్చడం వల్ల. అంటే కస్టమర్ యొక్క బుకింగ్స్‌ని ట్రాక్ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా ఒక 100 మంది కస్టమర్లు గనక ఇలా చేస్తే దాంట్లో 5-6, 10 పీపుల్ అయితే దాన్ని బుక్ చేసుకొని మనకి సేల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ టు ఇంక్రీజ్ ది సేల్స్. రైట్? ఆ తర్వాత మొత్తం డేటా అంతా గూగుల్ షీట్ పంపించి అనాలిసిస్ చేసుకోవచ్చు. సో, ఇదొక సినారియో. రైట్? ఇంకొక ఈ సినారియో చెప్పేసేసి మీకు ఇప్పటికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఎందుకు చేస్తున్నాము అంటే ఎంత ఆటోమేట్ చేయడం వల్ల మనకొచ్చే లాభాలేంటి అని చెప్పేసేసి. చాలామంది జిమ్స్‌కి ఎళ్తారు. మీకు ఇంకా జనవరి 1 వచ్చిందంటే మీరు రకరకాల గోల్స్ పెట్టుకుంటాము. మనం అసలు 6 ప్యాక్ అయిపోవాలనో, లేకపోతే 30 వేస్ట్ రావాలనో, ఇక చాలా ఇన్‌స్పైర్‌గా ఉంటారు. జిమ్ మెంబర్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఒక 3, 4 డేస్ తర్వాత మర్చిపోతాం జిమ్‌కెళ్ళడం. అలా జరిగిపోతుంటాయి కదా! ఓకే. ఒక జిమ్ అనేది మీరు జిమ్ అలవాటు ఉంటే కనుక మీరు జిమ్‌కెళ్తున్నప్పుడు ఎవ్రీ డే మీరు జిమ్ వాడు మీకు ఒక కార్డ్ ఇస్తాడు. ఆ కార్డ్ తీసుకెళ్ళేసేసి అక్కడ చూపిస్తే జిమ్ వాడు అది అయిపోయిందా లేదా డేట్ అనేది చెక్ చేసుకొని మిమ్మల్ని లోపల ఎంటర్ చేస్తాడనమాట. ఓకే డేట్ ఉంది ఇంకా మీ పేమెంట్ డేట్ ఉంది అని చెప్పి. ఎందుకంటే జిమ్‌లో ఒకడు 1st జాయిన్ అవుతాడు, ఒక 10th జాయిన్ అవుతాడు, ఒక 25th జాయిన్ అవుతాడు, ఇష్టం వచ్చినట్టు జాయిన్ అవుతారు కాబట్టి ఆ డేట్ చూసి వ్యాలిడిటీ ఉంటే మనకి లోపలికి పంపిస్తారు. వ్యాలిడిటీ లేకపోతే సార్ ఇట్లా ఉంది అని చెప్పి పేమెంట్ తీసుకుంటారు. రైట్? దీనికి జిమ్ వాడు ఒక స్టాఫ్‌ని పెడతాడు. అడ్మిన్ స్టాఫ్ పెడతాడు. అడ్మిన్ స్టాఫ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రాపర్‌గా ఒక జిమ్‌కి వచ్చే ఒక కస్టమర్స్ పేమెంట్ ప్రాపర్‌గా అయిందా లేదా అని చెక్ చేసుకోవడము. రైట్? అయితే ఇప్పుడు ఆటోమేటిక్‌గా మనము జిమ్‌కి ఒక క్యూఆర్ కోడ్ పెట్టేసేసి ఎంటర్ అయ్యేవాడు క్యూఆర్ కోడ్స్ లాగిన్ చేసేసి ఎంటర్ కాగానే ఆటోమేటిక్‌గా అది అటెండెన్స్‌కి ఏస్తుంటదనమాట. ఓకే. ఒకవేళ 5 డేస్ ముందే మెంబర్‌షిప్ ఎక్స్‌పైర్ అయిపోతుంది. ఇంకొక 5 డేస్ ఎక్స్‌పైర్ అయిపోతుంది అనగా ఆ కస్టమర్‌కి ఆటో రెన్యువల్ సెండ్ చేస్తది. ఓకే. బాస్ మీది ఇంకో 5 డేస్‌లో అయిపోతుంది. రెన్యువల్ చేసుకోండి నెక్స్ట్ మంత్‌కి అని చెప్పేసేసి ఈమెయిల్, ఎస్ఎంఎస్ పంపిస్తుంది. ఇంకా ఒక 2 డేస్ తర్వాత రెన్యువల్ చేసుకోలేదనుకోండి. లాస్ట్ 2 డేస్ ఉన్నప్పుడు ఒక స్టాఫ్‌కి ఓకే వీళ్ళు ఇంకో 2 డేస్‌లో రెన్యువల్‌కి ఉన్నారు. ఇంకా చేయించలేదని చెప్పి అప్పుడు స్టాఫ్ మెసేజ్ పంపిస్తుంది. అప్పుడు స్టాఫ్ రిక్వెస్ట్ చేస్తారు. సార్ ఇట్లా అయిపోయింది సార్ మీరు చేయించుకోండి అని చెప్పేసి. రైట్? ఒక కొత్త మెంబర్ జాయిన్ అయితే కనుక జాయిన్ కాగానే ఆ కొత్త మెంబర్‌కి ఆటోమేటిక్‌గా ఈమెయిల్, వాట్సాప్, ఆ ట్రైనర్ ఇన్ఫర్మేషన్ అంతా అయిందనుకోండి. చాలా ప్రొఫెషనల్‌గా కొత్త మెంబర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అబ్బా! ఈ జిమ్ చాలా సూపర్ ఉంది అసలుకి చాలా కేర్ తీసుకుంటుంది కస్టమర్స్‌కి అని చెప్పేసి. రైట్? ఒకవేళ కస్టమర్ గనక జిమ్ వెళ్ళేవాడు గనక 2-3 డేస్ ఏదో పని పడో లేకపోతే వాడికి బద్ధకం వేసి రాలేదనుకోండి. అప్పుడు ఒక చిన్న మోటివేషన్ మెసేజ్ మీరు కన్సిస్టెన్సీగా ఉంటే మీకు మీ అనుకున్న సాధించగలుగుతారు మోటివేషన్ పంపిస్తే ఆ మోటివేషన్కి తను ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ నుంచి కంటిన్యూ అవకాశం ఉంది. రైట్? సో ఇవన్నీ కూడా మాన్యువల్ కాకుండా ఆటోమేటిక్గా N8N లాంటి ఆటోమేటిక్ టూల్స్ ఉపయోగించి చేయవచ్చు. ఈ చేయడం వల్ల ఏం లాభం అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, బిజినెస్ ట్రాకింగ్ పెరుగుతుంది, పేమెంట్స్ పెరుగుతాయి. సో ఇంకా డిఫరెంట్ సినారియోస్ ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఇది షీట్ పంపిస్తాను. యూ కెన్ గో టు ది షీట్ అండ్ యూ కెన్ అనలైజ్ వాట్ ఈస్ యాక్చువల్లీ ఆటోమేషన్. సార్ వై ఆటోమేషన్ ఈజ్ ఇంపార్టెంట్, వై ఆటోమేషన్ ఇంక్రీజెస్ ద రెవెన్యూ ఆఫ్ ద బిజినెస్ అండ్ సేవ్స్ ద టైమ్ ఆఫ్ ద బిజినెస్. ఈ ప్రిన్సిపల్ కనుక మీరు అర్థం చేసుకుంటే ఆటోమేషన్ అనేది మనం ఎందుకు చేస్తున్నాము అన్నది క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ సెషన్స్లో మీకు ఎందుకు చేస్తున్నాం అర్థమైంది కాబట్టి ఎలా చేస్తాము అన్నది నెక్స్ట్ సెషన్ నుంచి మనం ఫోకస్ పెడదాము. సో మీరు ఈ సెషన్లో నేర్చుకుంది మీరు ఏం నేర్చుకున్నారు, మీరు ఏమనుకుంటున్నారో, మీ వ్యూస్ ఏంటి అన్నది కమెంట్స్లో కింద పోస్ట్ చేయండి ప్లీజ్. రైట్? సేమ్ టైం మీరు యూట్యూబ్లో చూస్తుంటాను కనుక ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కమెంట్ లైక్ చేసేస్తే కనుక మీరు ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది నాకు. సో మెనీ న్యూ ఏజెంటిక్ సెషన్స్ కానీ ఏ రిలేటెడ్ అప్డేట్స్ కానీ మీకు మంచి కంటెంట్ మీకు నేను ఇవ్వగలుగుతాను. So thank you so much for watching up to this point. We see in the next session about how we can do automation in N8N. Friends, in the previous sessions we discussed about the mindset required in the AI automation journey and opportunities, that stuff also. Afterwards we discussed
the pain points of the businesses, why businesses pay for automation professionals, especially the N10. So if you become the expert in N10, there are whole lot of opportunities are there waiting for you to build automations for different kinds of businesses. So businesses will happily pay you if you save time, energy, and if you increase revenue for business, right? Now we are jumping to the core part of N10, like we starting with the installation setup, and we will discuss different concepts of N10. అంటే మీ ఈ N10 జర్నీలో నేను కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను టచ్ చేస్తాను. ప్రతి ఒక్క ప్రతి ఒక్క N10 కాన్సెప్ట్ డీటెయిల్ డిస్కస్ చేద్దాము. సో ఈ కోర్స్ కనుక మీరు కంప్లీట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే, ఎవరీ వర్క్ఫ్లో నాకు చెప్పిన ఎవరీ కాన్సెప్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్, రైట్? లేదు నా హెల్ప్ కావాలంటే యూ కెన్ ఆల్వేస్ గెట్ ఇన్ టచ్ విత్ మీ. ఆ నెంబర్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కానీ, ఇంకా వర్క్ ఫ్లోస్ కానీ, ఇంకా కలిసి ఏదైనా ప్రాజెక్ట్ చేద్దామన్నా, సో దట్స్ ఐ విల్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ దాట్, రైట్? సో లెట్స్ స్టార్ట్. విల్ డిస్కస్ ది ఇన్స్టలేషన్. మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. రైట్. సో ఇన్స్టలేషన్ వచ్చి N10 ఇన్స్టలేషన్ వచ్చి 3 వేస్లో మనం చేయొచ్చు. ద ఫస్ట్ వే ఈజ్ N10 క్లౌడ్. N10 క్లౌడ్లోనే మనము N10లోనే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే అండ్ ద రికమెండెడ్ వే ఫర్ ద లెర్నర్స్. ఫస్ట్ N10 జర్నీ స్టార్ట్ చేస్తున్నంటే మనం ఈజీ వేలో ఇది కొంచెం మనకు ఐడియా వచ్చిన తర్వాత యూ కెన్ గో ఫర్ ది ఫర్దర్ థింగ్స్. దిస్ నాట్ టూ మచ్ కాంప్లెక్స్, బట్ లిటిల్ బిట్ కంపేర్ టు దిస్ వన్, రైట్? మనకి అంత కాంప్లెక్స్ కాదు, బట్ వీ విల్ స్టార్ట్ జర్నీ విత్ N10 క్లౌడ్. ఇది మనకి ఫ్రీ అకౌంట్ ఉంటుంది, 14 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. ఆ తర్వాత యూజర్ నేమ్ మార్చుకొని మీరు ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. దేర్ ఈజ్ నో ఇష్యూ. ఓకే. సో ఇన్ దిస్ సెషన్ ఐ విల్ స్టార్ట్ విత్ ది N10 క్లౌడ్తో మనం స్టార్ట్ చేద్దాము. అండ్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, N10 ఎలా సెటప్ చేసుకోవాలనేది ఈ సెషన్లో ప్రైమరీగా మనం డిస్కస్ చేద్దాము. సో లెట్స్ గో టు N10 క్లౌడ్. మీరేం చేస్తారంటే N10.ioకి వెళ్తే దిస్ ఈజ్ అ హోమ్ పేజ్ ఫర్ N10 అండ్ యూ కెన్ సీ ది సైన్ ఇన్ బటన్ ఉంటుంది మనకి ఇక్కడ. ఈ బటన్ క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను. ఓకే, లెట్ మీ సైన్ అవుట్ అండ్ లెట్ క్రియేట్ అకౌంట్. ఓకే, 1 second. మీరు ఇక్కడ స్టార్ట్ ఏ ఫ్రీ ట్రయల్ బటన్ ఉంటుంది మీకు. ఒకవేళ నేను లెట్ మీ గో బ్యాక్ టు N10 వన్స్ అగైన్. N10.io, రైట్? ఓకే, ఇక్కడ సైన్ ఇన్ కాదు, ఐఎమ్ సారీ. యూనిట్ టు స్టార్ట్ విత్ ద గెట్ స్టార్టెడ్. గెట్ స్టార్ట్ క్లిక్ చేస్తే మనకి అది ఒక ఫామ్ అడుగుతుంది, రైట్? ఈ ఫామ్లో యూ కెన్ ఫిల్ దిస్ ఫామ్. ఇక్కడ నేను గివింగ్ మై డీటెయిల్స్, SRI న్యూ శ్రీను. కంపెనీ ఈమెయిల్ అవసరం లేదు, మీ ఓన్ ఈమెయిల్ ఇచ్చుకోవచ్చు. నా ఈమెయిల్ ఇస్తున్నాను. అండ్ కోచ్ శ్రీను. సరే, .com. ఇక్కడ అకౌంట్ నేమ్ వచ్చేసేసి మీరు ఒక యూనిక్ అకౌంట్ నేమ్ ఇవ్వాలా. అంటే మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. లైక్ నేనేమి ఇస్తున్నానంటే శ్రీ December 28 నేమ్తో ఇస్తున్నాను, డేట్తో ఇస్తున్నాను. సో టైం ఇప్పుడు ఆల్రెడీ ఈ పేరుతో ఒక అకౌంట్ నడుస్తుంది. సో అది ఎక్స్పైర్ అయిన తర్వాత చేసుకోవచ్చు, బట్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను వేరే డిఫరెంట్ ఈమెయిల్తో ఇస్తున్నాను.
సో ఇట్స్ ఆస్కింగ్ మీ అబౌట్ మై కంపెనీ సైజ్. మీరు ఏదన్నా ఏది ఇచ్చుకున్నా పర్లేదు, అంటే డిఫాల్ట్గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. సంథింగ్, డోంట్ వరీ అబౌట్ దిస్ థింగ్. స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో my account got created. Now you can see the N10 start automatic. క్లిక్ చేస్తే మీకు N10 ఒక ఇంటర్ఫేస్ వస్తుంది మీకు, రైట్? దిస్ ఈజ్ ద N10 ఇంటర్ఫేస్. జస్ట్ సింపుల్, ఓన్లీ మనము ఒక ఫామ్ ఫిల్అప్ చేసేసి డిఫాల్ట్ ఆప్షన్స్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోతే మీకు N10 అనేది సెటప్ అయిపోయింది. దిస్ ఈజ్ N10 హోమ్ పేజ్, లైక్ కైండ్ ఆఫ్ ఇది ప్రైమరీ డాష్బోర్డ్ పేజ్ అనుకోవచ్చు, రైట్? మీరు ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చాడు. క్రియేట్ యువర్ ఫస్ట్ వర్క్ ఫ్లో అండ్ ట్రై అండ్ ఏ వర్క్ ఫ్లో స్టార్ట్ ఫ్రమ్ ద క్రాచ్. సో నేను జస్ట్ మీరు ఏదైనా ట్రై చేసుకోవచ్చు. స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ ట్రై కొట్టాను నేను, రైట్? నాకు ఇది వచ్చింది. ఇది మనం అంటే దీన్ని క్యాన్వాస్ అంటాం మనం దీన్ని, ఓకే? దిస్ ఈజ్ కాల్డ్ క్యాన్వాస్. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి మీకు. ఎడిటర్, ఎగ్జిక్యూషన్స్, ఎవల్యూషన్స్, ఇవన్నీ మనం ఒకసారి ఒక 2 వర్క్ ఫ్లోస్ మనం బిల్డ్ చేసిన తర్వాత విల్ గో ఫర్ ది ఎగ్జిక్యూషన్స్ అండ్ ఎవల్యూషన్స్. ఫస్ట్ వర్క్ ఫ్లో అంటే ఏంటది కూడా డిస్కస్ చేస్తాము, ఓకే? వీఆర్ గోయింగ్ టు డెవలప్ వర్క్ ఫ్లోస్, అది గుర్తుంచుకోండి, ఓకే? ఇప్పుడు ఇక్కడ వర్క్ సెటప్ తర్వాత మనం జస్ట్ ఈ యొక్క ఇంటర్ఫేస్ ఏంటి, మీరు చూసిన ఇంటర్ఫేస్ ఏంటి కొంచెం ప్రైమరీ డిస్కస్ చేసుకున్న తర్వాత విల్ డిస్కస్ అబౌట్ ది వర్క్ ఫ్లోస్ డెవలప్మెంట్, రైట్? మీకు ఇక్కడ లెఫ్ట్ ప్యానల్లో ఫస్ట్ ఎక్స్పాండ్ సైడ్ బార్ ఉంటే ఇది ఎక్స్పాండ్ చేస్తే ఈ సైడ్ బార్ ఆప్షన్స్ అన్నీ మీకు విజిబుల్ అవుతాయి, రైట్? దీంట్లో ఓవర్వ్యూలో ఉన్నాం మరి. ఇప్పుడు ఓవర్వ్యూ అంటే ఇది ఈ పేజ్, మళ్ళీ ఫస్ట్ పేజ్ మనం లాగిన్ కాగానే వచ్చి ఫస్ట్ పేజ్ వచ్చాం కదా, ఇది ఓవర్వ్యూ, ఈ పేజ్. ఆ తర్వాత పర్సనల్ అనే పేజ్లో మనం చేసిన వర్క్ ఫ్లోస్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ వస్తుంది. మనం ఇంతవరకు ఏం వర్క్ ఫ్లో చేయలేదు కాబట్టి మనకి ఏ వర్క్ ఫ్లో రాలేదు, ఓకే? మీరు వర్క్ ఫ్లో చూస్తుంటే కనుక యూ కెన్ సీ దట్ వర్క్ ఫ్లో ఓవర్ హియర్, రైట్? క్రెడెన్షియల్ సెక్షన్లో మనం యూజువల్గా వర్క్ ఫ్లోస్లో డిఫరెంట్ అదర్ సిస్టమ్స్ కనెక్ట్ అవుతూ ఉంటాము. అది గూగుల్ డ్రైవ్స్ కానివ్వండి, జీమెయిల్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ డేటాబేసెస్ కానివ్వండి, రైట్? లింక్డ్ఇన్, ఆ సిస్టమ్స్ కనెక్ట్ అయినప్పుడు ఆ సిస్టమ్ కనెక్ట్ అయ్యేందుకు కావాల్సిన క్రెడెన్షియల్స్ ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడు వర్క్ ఫ్లో డైరెక్ట్గా ఆ క్రెడెన్షియల్ ఇచ్చి మనం కనెక్ట్ అయిపోతాం, రైట్? ఎగ్జిక్యూషన్స్లో మనం ఒక వర్క్ ఫ్లోని ఒక 10 సార్లు ఎగ్జిక్యూట్ చేస్తే ఆ 10 సార్లు ఎగ్జిక్యూట్ అయిన ఒక ఇన్స్టెన్సెస్ అన్నీ ఇక్కడ మనకి కనిపిస్తాయి. మీరు ఒక్కసారి వర్క్ ఫ్లో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత విల్ కమ్ అండ్ సీ ఇక్కడ వచ్చిన ఇన్స్టెన్స్ చెక్ చేద్దాం, రైట్? ఓకే. సో డేటా టేబుల్స్ అనేది కూడా ఒక డేటాబేస్ టేబుల్ స్ట్రక్చర్ లాంటి మనం క్రియేట్ చేసినవి ఇక్కడ కనిపించేస్తాయి. మనం వర్క్ ఫ్లో వాటి యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి ఒక్కసారి ఏదైనా వర్క్ ఫ్లో స్టార్ట్ అయిన తర్వాత ఇఫ్ యూజ్ ద డేటా టేబుల్ అవి మీకు చూపిస్తాను. ఇప్పటికైతే మీరు దీని గురించి ఏం సీరియస్ పట్టించుకోకండి. ఐమ్ జస్ట్ గోయింగ్ త్రూ ఆల్ ది ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ దీంట్లో ఈ యొక్క యూజర్ ఇంటర్ఫేస్లో చూస్తున్నాం, రైట్? ఇంకా సెకండ్, ఇప్పుడు మీరు ఎంతవరకు అవసరం అవుతానో అంతవరకే మీరు చెప్తాను. ఇంకా మిగతా అన్ని ఆప్షన్స్ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అనవసరం. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ టెల్లింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ రైట్ నౌ. ఒక్కసారి మీరు కొన్ని వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేసిన తర్వాత అప్పుడు ఎక్స్పాండ్ చేస్తూ కొంచెం అన్ని ఆప్షన్స్ డిస్కస్ చేద్దాము, ఓకే? రైట్ నౌ ఇప్పుడు కావాల్సిన ఇంపార్టెంట్ అంటే మీకు ఇప్పుడు ఫోకస్గా మీకు ఇంపార్టెంట్ కావాల్సిన ఆప్షన్స్ ఏంటంటే, మనం వర్క్ ఫ్లో తయారు చేయాలంటే ఇక్కడ క్రియేట్ వర్క్ ఫ్లో బటన్ ఒకటి ఉంటుంది. ఇంకా ఇక్కడ మీరు ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ వేరియబుల్, క్రియేట్ ఫోల్డర్, క్రియేట్ డేటా టేబుల్ అని డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను చెప్పడం కంటే మీరు ఒక్కసారి అకౌంట్ క్రియేట్ చేసుకొని వీటిని ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి, ఓకే? ఇప్పుడు క్రియేట్ ఫోల్డర్ అంటే ఏమవుతుందంటే, మనకి ఒక సంబంధించిన వర్క్ ఫ్లోస్ అన్నీ కూడా ఒక ఫోల్డర్ పెట్టాలనుకుంటున్నారు, ఒక కేటగిరీ ఆఫ్ వర్క్ ఫ్లోస్ అన్నీ కూడా. అప్పుడు మీరు ప్రాపర్గా మీ వర్క్ ఫ్లోని ఆర్గనైజ్ చేసేందుకు ఈ క్రియేట్ ఫోల్డర్, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, ఫర్ సపోజ్ నేను సేల్స్ రిలేటెడ్ వర్క్ ఫ్లోస్ అన్నీ కూడా ఒక ఫోల్డర్ పెట్టాలనుకుంటున్నాను, రైట్? సేల్స్ ఫోల్డర్ క్రియేట్ అయింది.
నా మార్కెటింగ్ రిలేటెడ్ వర్క్ ఫ్లోస్ అన్నీ ఇంకో ఫోటోలు పెట్టాలనుకుంటున్నాను. మార్కెటింగ్. సో అన్ని వర్క్ ఫ్లోస్ ఒకే ప్లేస్లో పెట్టుకొని కన్ఫ్యూజ్ కాకుండా ప్రాపర్ స్ట్రక్చర్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు మనకి ఈ ఫోల్డర్స్ ఉపయోగపడతాయి. రైట్, ఈ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ మనం వర్క్ ఫ్లో క్రియేట్ చేసుకుంటే ఆ క్రియేట్ చేసిన వర్క్ ఫ్లో వచ్చి ఈ ఫోల్డర్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అంత బాగానే ఉంది శ్రీను, వర్క్ ఫ్లో అంటున్నారు. అసలు వర్క్ ఫ్లో అంటే ఏమిటి, వర్క్ ఫ్లోని ఎందుకు క్రియేట్ చేయాలి అన్న డౌట్ మీకు వచ్చింది ఇప్పుడు. రైట్, ఇప్పుడు అది వర్క్ ఫ్లో ఒకసారి నేర్చుకున్న తర్వాత విల్ కమ్ అండ్ సీ అబౌట్ వి క్రియేట్ అండ్ వర్క్ ఫ్లో, వి సీ ఆ వర్క్ ఫ్లో లోపల ఏముంటాయి, ఆ వర్క్ ఫ్లోని ఎలా బిల్డ్ చేస్తామని మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఓకే. ఇన్ నెక్స్ట్ సెషన్ we will discuss about the workflow and we try to build an workflow. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ది వర్క్ఫ్లో అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కదా. ఏదైనా ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ని వర్క్ఫ్లో అంటాము. మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో ఏమవుతుందంటే ఒక ఎంప్లాయీ ఉన్నాడు, అతను కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్. తన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎవ్రీ డే సమ్ 7 AM 9 AM ఆ టైంకి వచ్చి ఆ కంపెనీ సపోర్ట్ ఈమెయిల్కి వచ్చిన ఈమెయిల్స్ అన్నీ చూసి ఆ ఈమెయిల్ని అర్థం చేసుకొని ఆ కరస్పాండింగ్ కస్టమర్కి రిప్లై పంపించడం. ఓకే, ఒకవేళ తనకు రిప్లై తెలిస్తే పంపించడం, లేకపోతే సపోర్ట్ టీం పంపించాను, మీకు 3-4 డేస్లో రిప్లై వస్తుంది, దీని రెస్పాన్స్ ఇస్తామని చెప్పడం. సో అది ఒక అనుకుందాం, అంటే ఆ కస్టమర్ ఒక సపోర్ట్ యొక్క రిప్రజెంటేటివ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనుకుందాం. ఇప్పుడు తను ఏం చేస్తాడు, ఎవ్రీడే వస్తాడు, మార్నింగ్ మెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తాడు, ఒక 20 మెయిల్స్ 30 మెయిల్స్ డిపెండ్స్ అపాన్ కంపెనీ సైజ్, అందరు కస్టమర్లు యొక్క ఈమెయిల్స్ అర్థం చేసుకొని వాళ్ళకి రెస్పాన్స్ పంపిస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ని మనం ఆటోమేట్ చేస్తే అది ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది అది, ఎవ్రీ డే మనం ఒక ప్రాసెస్ని ఎన్ఏటెన్లో ఒక ట్రిగ్గర్ని మనం కాన్ఫిగర్ చేస్తాము. ఆటోమేటిక్గా 7 AM కాగానే ఇది స్టార్ట్ అయిపోయి మనం ఇచ్చిన ఈమెయిల్ని చదివి, ప్రతి ఈమెయిల్ తీసుకొని ఆ ఈమెయిల్ కొత్తగా వచ్చిన ఈమెయిల్ని చదివి వాటికి ఒక రెస్పాన్స్ ప్రిపేర్ చేస్తుంది. ఎవరు ప్రిపేర్ చేస్తారు, ఏజెంట్ ప్రిపేర్ చేస్తుంది. ఏఐకి ఇచ్చేస్తే అది హ్యూమన్ లెక్క ఆలోచించి రెస్పాన్స్ ప్రిపేర్ చేస్తుంది. ఆ రెస్పాన్స్ని తిరిగి ఆ కస్టమర్కి, ఏ కస్టమర్ నుంచి అయితే మనకి మెయిల్ వచ్చిందో ఆ కస్టమర్కి సెండ్ చేస్తుంది. సో ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు, ఆటోమేటిక్గా ఈ వర్క్ఫ్లో అనేది ఈ టైంకి ట్రిగ్గర్ అయిపోయి ఎవ్రీ డే ఇది రన్ అయిపోతుంది. సో నెక్స్ట్ డే నుంచి ఆ ఎంప్లాయీకి ఈ పని అవసరం లేదు, ఎందుకంటే ఏఐ చూసుకుంటుంది కాబట్టి. ఓకే, దీంట్లో మనము ఒకవేళ ఏఐ హ్యాండిల్ చేయకపోతే హ్యూమన్ పంపించేట్టు మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఈ వర్క్ఫ్లోనే ఇంకొక స్టెప్ పెట్టేసేసి కొన్ని రకమైన మెయిల్స్ని ఎక్కడైతే హ్యూమన్ ఒక ఇంటర్వెన్షన్ అవసరమో, ఎందుకంటే అన్నీ ఏఐ చేయలేదు కదా, కొన్ని వాటికి ఏఐ చేయలేని వాటిని ఇంకోటి ఇక్కడ హ్యూమన్ పెట్టేసేసి అప్పుడు అలా కూడా వర్క్ఫ్లో బిల్డ్ చేసుకోవచ్చు. అంటే మనకి వచ్చే 100 ఈమెయిల్స్లో ఏ 2-3 హ్యూమన్ ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా ఏఐ చేసేస్తుంది. అక్కడ ఏంటంటే హ్యూమన్కి వర్క్ఫ్లో లోడ్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇంతకుముందు 100 వాడే ప్రాసెస్ చేసే బదులు ఇప్పుడు 2-3 మాత్రమే చూస్తాడు. సో అక్కడ బటన్ తగ్గించుకోవడానికి ఉంటుంది. రైట్, సో బేసికల్గా ఇన్ ది సెషన్ ఏంటంటే దిస్ ఈజ్ ద వర్క్ఫ్లో. ఇప్పుడు ఈ వర్క్ఫ్లోని మనం ఎన్ఏటెన్లో ఎలా చేయొచ్చు అన్నది చూద్దాం. When you see the canvas, you are able to see 2 icons. One is the at first step and second is the build with AI. So the difference is the build with AI, by giving just a prompt you can build the workflows. Click on this, see there are already ready-made some templates available like invoice processing, pipeline ఉన్నాయి, డేటా ఏ న్యూస్ డైజెస్ట్ అని, ఇవి కొన్ని మనకి టెంప్లెట్స్ ఉన్నవి. యూట్యూబ్ వీడియో చాప్టర్స్ అని మనం క్లిక్ చేసేస్తే ఆల్రెడీ ప్రాంప్ట్ వస్తుంది. ఈ ప్రాంప్ట్ని క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మనకి ఏ ఒక వర్క్ఫ్లో బిల్డ్ అయిపోతుంది. సో రెడీమేడ్ కాదు, మన ఓన్ వర్క్ఫ్లో బిల్డ్ చేయాలన్నా మీరు జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే అది వర్క్ఫ్లో బిల్డ్ అయిపోతుంది. సో ఇనిషియల్గా ఐ డోంట్ రికమెండ్ దిస్ వే. దిస్ ఈజ్ ద వే, బై గివింగ్ ఎ ప్రాంప్ట్ ఆటోమేటిక్గా వర్క్ఫ్లో బిల్డ్ అయిపోతుంది. మనం ఇనిషియల్ స్టెప్స్లో వీ విల్ డూ మాన్యువల్లీ. ఓకే,
వన్స్ వీ వెల్ వర్స్ విత్ ఆల్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం ఏతోని ట్రై చేసి అది ఎలా బిల్డ్ చేస్తుంది, ఎలా ప్రాంప్ట్ ఇచ్చుకోవాలని నెక్స్ట్ స్టెప్లో నేర్చుకోవచ్చు. సో ఫస్టే డోంట్ గో కంఫర్ట్ లెవెల్ కాకుండా మనం మాన్యువల్గా అర్థం చేసుకుందాం వర్క్ ఫ్లో ఏంటి, వర్క్ ఫ్లో డేటా ఎలా మూవ్ అవుతుంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నోట్స్ ఏంటి అనేది వర్క్ ఫ్లో చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్ స్టఫ్ విత్ ద ఫస్ట్ స్టెప్. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ వర్క్ ఫ్లో స్టార్టింగ్ పాయింట్ అడుగుతుంది అనమాట. మనం ఎలా వర్క్ ఫ్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అనేది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అడుగుతుంది. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టార్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఒక వర్క్ ఫ్లో స్టార్ట్ అవ్వాలంటే ఇందాక ఎగ్జాంపుల్లో నేను ఎవ్రీ మార్నింగ్ 7 AM ఒక ట్రిగ్గర్ అయిపోయి, ఒక షెడ్యూల్ ట్రిగ్గర్ అయ్యి ఆ 7 AM స్టార్ట్ చేసేసి కస్టమర్ రీడ్స్ మన ఈమెయిల్స్ అన్నీ చదివేసేసి ఆ ఈమెయిల్స్కి రెస్పాన్స్ ఇస్తుంది కదా. సో ఇక్కడ దానికి వీ నీడ్ ఏ స్కెడ్యూలర్ అనమాట. స్కెడ్యూల్ ఎందుకంటే ఎవ్రీ డే జరగాల్సిందిగా స్కెడ్యూల్ చేసుకోవాలి. ఓకే, అలా కాదు ఒక ఫామ్ ఫిలప్ చేసి ఫామ్ సబ్మిట్ చేస్తే వర్క్ ఫ్లో స్టార్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ఆన్ ఫామ్ సబ్మిషన్ ఉంది, రైట్. లేకపోతే ఒక చార్ట్ ఒక మెసేజ్ వస్తే మెసేజ్ని బేస్ చేసుకొని మెసేజ్ ఇన్పుట్స్తో మన వర్క్ ఫ్లో స్టార్ట్ అవ్వాలంటే ఆన్ చార్ట్ మెసేజ్, రైట్. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్పుట్ ఉన్నాయి. మనం వి సీ ఆల్ దీస్ ఇన్పుట్స్ గోయింగ్ ఫార్వర్డ్. బెస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక ఫస్ట్ స్టెప్లో అనేది వర్క్ ఫ్లో స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలని ఇచ్చేది ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ మీరు ఇప్పుడు సింపుల్గా ఇందాక చూపించిన ఎగ్జాంపుల్లో చూపించిన ఈ వర్క్ ఫ్లోని శాంపుల్గా బిల్డ్ చేస్తాను, రైట్. ఎవ్రీ డే ఇట్స్ 7 AM అంటే మనకు కావాల్సింది చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే స్కెడ్యూలర్. ఇది చూసుకున్న తర్వాత ఎవ్రీ డే ఇట్స్ 7 AM, రైట్. డే ఎట్ 7 AM, రైట్. ఓకే, నెక్స్ట్ మనం ఈమెయిల్ని రీడ్ చేయాలి. ఇక్కడ ప్లస్ నొక్కేసేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ ఈమెయిల్ కదా. సో మనం జీమెయిల్ చెప్పాం కాబట్టి జీమెయిల్ తర్వాత జీమెయిల్లో డిఫరెంట్ ఆపరేషన్స్ అన్నీ వచ్చాయి. మన ఆపరేషన్ ఏంటి, 7 AM జీమెయిల్ని రీడ్ చేయాలంటే రీడ్ చూసుకుందాం. ఇక్కడ గెట్ ఏ మెసేజ్, సెండ్ ఏ మెసేజ్, రైట్. ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి చూడండి. డ్రాఫ్ట్ ఏ మెసేజ్, థ్రెడ్ యాక్షన్స్ ఉన్నాయి. మనం రీడ్ చేయాలి కాబట్టి గెట్ ఏ మెసేజ్, గెట్టింగ్ నథింగ్ బట్ రీడ్ మెసేజెస్. ఓకే, గెట్ ఆల్ మెసేజెస్. ఓకే, ఇప్పుడు మనం మెసేజెస్ అన్నీ గెట్ చేయాలి కాబట్టి ఆ జీమెయిల్ అకౌంట్ మనం లాగిన్ అవ్వాలి. ఏ జీమెయిల్ అకౌంట్ నుంచి మీరు ఏ జీమెయిల్ అకౌంట్ రీడ్ చేయాలని చెప్పేసి దానికి ఇక్కడ క్లిక్ చేసేసి నేను కనెక్ట్ అయ్యాను. మీకు ఏమి వస్తుందంటే సైన్ ఇన్ విత్ గూగుల్ వస్తుంది. మీ ఇట్లా సైన్ ఇన్ చేసేసి మీరు చూస్ చేసుకొని ఏ జీమెయిల్ అకౌంట్ రీడ్ చేయాలో అక్కడ మీరు ఐ వాంట్ NA10 మనకి NA10కి జీమెయిల్కి లింక్ ఇస్తుంది అనమాట. అంటే NA10 నుంచి జీమెయిల్ రీడ్ చేసుకుని యాక్సెస్ ఇస్తున్నాం. ఓకే, ఐ వాంట్ టు అలో NA10 క్లౌడ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ టు గూగుల్ అకౌంట్ డేటా ఐఎమ్ షేరింగ్ టుడే అని చెప్పేసి. సో మీరు ఈ కన్సెంట్ ఇస్తే ఏమవుతుందంటే NA10కి మీ అకౌంట్ మీద యాక్సెస్ వస్తుంది NA10లో నుంచి రీడ్ చేసేందుకు. నౌ ఫస్ట్ స్టెప్ ఈజ్ డన్, second step is done. Now it is able to read the data, read the messages. And third step, I want to understand each message. దానికి ఇక్కడ సింపుల్ నేను ఒకటి సెండ్ ఏ మెసేజ్ అని చూసుకుంటాను. ఓపెన్ ఏఐ తీసుకుంటున్నాను. ఇక్కడ మెసేజ్ మోడల్. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ మీకు తర్వాత చూపిస్తాను. ఇది ఏఐ మోడల్. ఇది ప్రతి ఒక్క మెయిల్ని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత రెస్పాన్స్ ఇవ్వాలా. మళ్ళీ జీమెయిల్ సెండ్ ఏ మెసేజ్ ఇప్పుడు, రైట్. సో దిస్ ఈజ్ ద వర్క్ ఫ్లో దాట్ విల్ డూ ద జాబ్. మనకి 7 AMకి రన్ అవుతుంది. ఆ మెయిల్స్ అన్నీ చదివిన వాటిని ఇది అర్థం చేసుకొని రెస్పాన్స్ ఇస్తుంది,
రైట్. ఈ వర్క్‌ఫ్లో మనం యాక్చువల్‌గా ఎలా బిల్డ్ చేసాము, రన్ చేసే ముందు ఐ వాంట్ యూ నో మీకు ప్రతి ఒక్క నోడ్ గురించి ఆ డేటా అనేది ఎలా ఎలా మూవ్ అవుతుంది అన్నది తెలుసుకుందాం మనం ఫస్ట్. ఓకే. ప్రతి నోడ్కి ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి అన్నది ఒకటి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మ్, ఈ వర్క్‌ఫ్లోలో మనం ఏం నేర్చుకున్నాం అంటే వర్క్‌ఫ్లో అంటే ఏంటి? వర్క్‌ఫ్లో అంటే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఒక రిక్వైర్మెంట్కి సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఈ రిక్వైర్మెంట్ ఏంటి? ఎవ్రీ డే 7 AM ఇది లేచి ఆ ఒక కాన్ఫిగర్ చేసిన ఈమెయిల్ నుంచి మెయిల్స్ అన్ని రీడ్ చేసేసి వాటిని అర్థం చేసుకొని రిప్లై ఇవ్వడం, అంతవరకు ఈ వర్క్లో చేసే పని. రైట్. ఇది ఎలా వర్క్ అవుతుంది, రన్ అయితే ఏం చేస్తుంది అన్నది మనం చూద్దాము. మీన్ వైల్ ప్రతి నోడ్ అంటే ఏంటి అన్నది కొంచెం బేసిక్స్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత మీకు ఐ విల్ రన్ దిస్ వర్క్లో ఐ కెన్ షో యూ ఆన్ దాట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పార్ట్ 1 కింద ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. సో ఇన్ ద పార్ట్ 2 నెక్స్ట్ పార్ట్లో కోర్ ఎన్ఏటెన్ ప్రతి కాన్సెప్ట్ నోట్స్ నుంచి స్టార్ట్ చేస్తే, ఇప్పుడు నేను వర్క్ ఫ్లోని పూర్తిగా చేయలేదు, జస్ట్ వర్క్ ఫ్లో అంటే ఏంటి అని మాత్రం మీకు చెప్పాను, దాని వర్క్ ఫ్లోని రన్ చేయలేదు. ఈ చిన్న వర్క్ ఫ్లోని రన్ చేసేసి ప్రతి కాన్సెప్ట్ని ఒక రియల్ టైం వర్క్ ఫ్లోస్తో నేర్చుకుందాం. ఆ తర్వాత మంచి ప్రాజెక్ట్స్ కూడా చేద్దాం. సో ప్లీజ్ ఫాలో ది సెకండ్ పార్ట్ ఆల్సో. ఫస్ట్ పార్ట్ని మొత్తము చూడండి, చూసిన దాన్ని అర్థం చేసుకొని నోట్స్ రాసుకోండి. సెకండ్ పార్ట్ నుంచి మోస్ట్ ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది ఎన్ఏటెన్ మీద. సబ్జెక్ట్లో డీప్గా వెళ్తాము. సో ప్లీజ్ బీ ఫోకస్డ్ అండ్ ఫాలో పార్ట్స్, నెక్స్ట్ పార్ట్ అన్ని పార్ట్స్ని, ఆ తర్వాత ఉన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ని ఆన్ ప్రాజెక్ట్స్ మీద అన్నీ ఫాలో కాండి. ఇప్పటికీ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఎనీటైం నేర్చుకునే వాళ్ళకి ప్లీజ్. ఆ తర్వాత లైక్ చేయండి వీడియోని. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. మీకు ఏం కావాలో ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఏదైనా మిస్ చేసినా నేను ప్లీజ్ కామెంట్ బాక్స్లో తెలపండి. ప్లీజ్ ఫ్రీ టు లెట్ మీ నో ది థింగ్స్ వాట్ రిక్వైర్డ్ ఇన్ ద కామెంట్ బాక్స్. అప్పుడు నేను ఇంక్లూడ్ చేసేసి మీకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తము ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద పార్ట్ నెంబర్ 2.